నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తామన్న మంత్రి లోకేష్. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ కాలేజీలను తీర్చిదిద్దుతామని హామీ. గుంటూరు ఛానల్ ఆధునీకరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న మంత్రి నిమ్మల రామనాయుడు. 369 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించారని వెల్లడి. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆధారాలతో సహా బయటపడినా ఇంకా ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు. వైసీపీ నేతలపై నిప్పులు చెరిగిన పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రభుత్వం పబ్బం గడుపుతోంది. ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉన్న ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తామని, ప్రైవేటు కాలేజీలకు దీటుగా వాటిని తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శాసనమండలిలో అనంతపురం జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల మంజూరుపై సభ్యుడు ఏ శివరామిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొత్తగా 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేసినట్టు చెప్పారు. వీటిలో అన్నిటికీ బోధనా సిబ్బంది, 5 కళాశాలకు బోధనేతర సిబ్బంది పోస్టులకు కూడా మంజూరు చేశామని వివరించారు. అధ్యక్ష, డైట్ లో ఉన్న వేకెన్సీస్ అన్ని డెప్యుటేషన్ మార్గంలో ఫిల్అప్ చేస్తాం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగినట్టు ఏంటంటే కరికులం మీరు అప్డేట్ చేశారని అడిగారు అధ్యక్ష. కన్సల్టేషన్స్ అన్ని ఫిబ్రవరి మాసంలో మనం నిర్వహిస్తాం జరిగింది అధ్యక్ష. ఈ నెలలో జరిగింది. మళ్ళీ ఈ నెల 26, 27లోనే మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ కన్సల్టేషన్ కూడా జరుగుతుంది అధ్యక్ష. దాని తర్వాత న్యూ కరికులం రివైజ్ చేసి అది అమలు చేస్తామని గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ప్రధానంగా అధ్యక్ష మేము చూసేది ఏంటంటే కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్, FLN ప్రయారిటీ, ఎక్స్పెరిమెంటల్ పెడగాలజీ, టెక్నాలజీ ఇంటిగ్రేషన్, ఇండియన్ ఈథోస్ ఇంటిగ్రేషన్ అంటే ఈ చాలా కీలకమైందని మేము భావిస్తున్నాం. ఈ మొత్తం ఇంటిగ్రేట్ చేసి అమలు చేస్తామని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా BEdకి వచ్చేగల అధ్యక్ష ఆల్రెడీ మేము FRS అనేది అమలు చేస్తాం జరిగింది. ఇంతేకాకుండా ఇంజనీరింగ్ కూడా అమలు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఫీ రీయింబర్స్మెంట్ పెట్టినప్పుడు తప్పనిసరిగా పిల్లలు అటెండెన్స్ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కనుక అక్కడ FRS అమలు చేయాలన్న నిర్ణయం కూడా తీసుకుంటాం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు మెథడాలజీ, పెడగాలజీ టైం టు టైం అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన మనం SCRTని బలోపేతం చేస్తున్నాం. స్కూల్ ఎడ్యుకేషన్ లో కరికులం ప్రతి సైకిల్ అప్డేట్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. దాంతో భాగంగా ఇక్కడ కూడా చేయాల్సిన అవసరం ఉంది. డైట్స్ ని కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అది తప్పనిసరిగా చేస్తామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను. ట్రైనింగ్ సెంటర్ లో ఇన్ఫ్రా గురించి కూడా గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. వివరాలు రెడీగా లేవు. బట్ డైట్ ని కూడా బలోపేతం చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన వసతులు కల్పించాలి. నేను ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశాను. ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత మీకు డైరెక్ట్ గా పంపిస్తానని కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా టీచర్ రిక్రూట్మెంట్ వచ్చి 2019 నుంచి 24 మధ్యలో రిక్రూట్మెంట్ అనేది జరగలేదు. డైట్ గానీ, BEd గానీ, BPEd గానీ ఎక్కడ రిక్రూట్మెంట్ జరగలేదు అధ్యక్ష. కానీ ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో సుమారుగా 16,000 మంది ఉపాధ్యాయులు నియమిస్తాం కూడా జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఆఫర్ లెటర్లు ఇచ్చేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రతి సంవత్సరం రిటైర్మెంట్స్ చూసుకుని DSC నిర్వహించాలని నిర్ణయం కూడా తీసుకున్న అధ్యక్ష. పిల్లల పైన ఎక్కువ ప్రెషర్ ఉంది. ఆ ఎక్కువ ప్రెషర్ ని మనం ఎట్లా తగ్గించాలని దానిపైన గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. ప్రధానంగా సాటర్డేని నో బ్యాక్ డేగా ప్రకటిస్తాం జరిగింది. అంతేకాకుండా చాగంటి కోటేశ్వరరావు గారిని నైతిక విలువల పైన మనం సలహాదారుగా నియమిస్తాం జరిగింది. ఆయన ప్రవర్తనలు కూడా ఇప్పుడు ఆయన బాగా చెప్తాం జరుగుతుంది. ఇప్పుడే ఒకప్పుడైతే నెలకు ఒకటి చెప్పారు, ఇప్పుడు ప్రతి వారం చెప్తున్నారు. అది ప్రతి పాఠశాల కూడా తీసుకెళ్లిన లక్ష్యంతో మేము ఉన్నాం. పుట్టపర్తి సాయిబాబా గారి ట్రస్ట్ ద్వారా అధ్యక్ష మనం రాగి మాల్ట్ అందజేస్తున్నాం. అగ్రిమెంట్ కూడా ఇప్పుడు రెన్యూ చేస్తున్నాం అధ్యక్ష. వాళ్ళు కేవలం రాగి మాల్టే కాదు, ఏదైతే ప్రవర్తనలు ఉన్నాయో అవి కూడా మన పుస్తకాల్లో పెట్టి నైతిక విలువల్ని మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మెంటల్ హెల్త్ అనేది ఇప్పుడు చాలా చాలా అవసరం అధ్యక్ష. మారుతున్న కాలంలో సూసైడ్లు జరుగుతున్నాయి. మెంటల్ హెల్త్ పైన ఎర్లీ డిటెక్షన్ కి ఒక AI టూల్ వాడి ఎర్లీ డిటెక్షన్ అంటే వనరబుల్ గ్రూప్ ఏంటి అనేది AI టూల్ ద్వారా తెలుసుకుని ఎర్లీ ఇంటర్వెన్షన్ చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ఉందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్న అధ్యక్ష. అంతేకాకుండా పోలవరం డైట్ గురించి గౌరవ సభ్యులు తెలియజేశారు అధ్యక్ష. తప్పనిసరిగా నేను వివరాలు తెలుసుకుంటాను. అవసరమైన స్టాఫింగ్ అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే డైట్ ని బలోపేతం చేయాల్సిన అవసరం చాలా ఉంది. రాష్ట్ర విభజన వల్ల మనం ఎంత నష్టపోయానే దానికి ఉదాహరణ డైట్స్, ఉదాహరణ SCRT. బొత్స గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన కూడా విద్యాశాఖ మార్చులుగా చేశారు. ఆయన కూడా తెలిసి
ఎస్సీఆర్టీ విభజన తర్వాత మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మనకున్న సిస్టమ్స్ ప్రాసెస్ కానీ అన్ని కూడా తెలంగాణలో ఉండిపోయినాయి. అసలు 10 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఎస్సీఆర్టీని బలోపేతం చేస్తాం. కరికులం బయట వాళ్ళు చెప్తాం కానీ మనమే బలోపేతం చేయాలి, మన ఉపాధ్యాయులను పెట్టాలని. విభజన వాళ్ళు ఎంత నష్టపడే దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ప్రత్యేకంగా అధ్యక్ష, రాబోయే సంవత్సరంలో 3 డైట్స్ ని ప్రత్యేకంగా ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మేము ఆల్రెడీ టేకప్ చేసాం అధ్యక్ష. మిగతా డైట్లు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేము పూర్తి చేస్తామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తాను జరుగుతుంది. గుంటూరు ఛానల్ ఆధునీకరణపై శాసన మండలిలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ప్రశ్న లేవనెత్తారు. ఈ ప్రశ్నపై నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు సమాధానమిస్తూ గుంటూరు ఛానల్ ఆధునీకరణకు 369 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించారని తెలియజేశారు. ఈ అంచనాల అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని అన్నారు. 2014-19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 370 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసిందని అన్నారు. అయితే 2021లో ఆ నిధులను రద్దు చేస్తూ కొత్త అంచనాలు రూపొందించాలని నిర్ణయించిన గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 369 కోట్లతో పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఛానల్ పొడిగింపునకు 285 కోట్లు విడుదల చేస్తామని వెల్లడించారు. గుంటూరు ఛానల్ అనేది మన కృష్ణ పశ్చిమ డెల్టాకు అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు మధ్య ఆయకట్టు ఉన్నటువంటి మధ్య మెట్ట ప్రాంతానికి సంబంధించి మరి 27,000 ఎకరాల సాగునీరుకు అదేవిధంగా మంగళగిరి, పొన్నూరు, ప్రత్తిపాడు, గుంటూరు 1 and 2 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో 7 మండలాల్లో 33 గ్రామాలకి త్రాగునీరు అందించేటువంటి ఛానళ్లు ఈ గుంటూరు ఛానల్. ఇది 600 క్యూసిక్ల సామర్థ్యంతో ఉన్నటువంటి ఛానల్. ఇది మన ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుండి కృష్ణానది నుండి ఈ గుంటూరు ఛానల్ కి ఈ వాటర్ ఫ్లో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ యొక్క గుంటూరు ఛానల్ అనేది ఆ రోజు అంటే 1972లో అంటే దగ్గర 50 సంవత్సరాలు ఈ యొక్క ఛానల్ నిర్మాణం జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క ఛానల్ కి సంబంధించినటువంటి ఏవైతే కెనాల్ బండ్స్ గాని, ఆ యొక్క కెనాల్ కి సంబంధించినటువంటి స్లోప్స్ గాని, ఆ కెనాల్ బండ్స్ యొక్క టాప్ స్లోప్స్ గాని, ఇవన్నీ కూడా అంటే అక్కడ భారీ వర్షాలకు గాని, తుఫాన్లకు గాని దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆఫ్టెక్ స్లూయిస్ గాని, హెడ్ వాల్స్ గాని, షట్టర్స్ గాని, యూటీ గాని ఏవైతే ఉన్నాయో ఇవి కూడా 50 సంవత్సరాలు అవడం వల్ల ఇవి కూడా శిథిల వ్యవస్థకు చేరి ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకునే ఆ రోజు 2014-2019లో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ గుంటూరు ఛానల్ ని ఆధునీకరణ చేయాలనే ఉద్దేశంతో 0 నుంచి 47 కిలోమీటర్ వరకు ఉన్నటువంటి యొక్క గుంటూరు ఛానల్ ని ఆ రోజు 378 కోట్ల రూపాయలు ఆ రోజు జీవో 338 ద్వారా 2015లో ఆ రోజు నిధులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఇది 2021లో ఆ రోజునటువంటి ఫైనాన్స్ శాఖ ఈ యొక్క పనుల్ని క్లోజ్ చేసుకుని మళ్ళీ కొత్త ప్రతిపాదనలతోటి బడ్జెట్ యొక్క చెక్ స్లిప్ తోటి రమ్మని చెప్పేసి ఆ రోజునటువంటి 2021లో దీన్ని క్లోజ్ చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అటువంటి స్థితిలో మళ్ళీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-2024 5 సంవత్సరాల్లో ఈ గుంటూరు ఛానల్ అంతా కన్నెత్తి చూసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే దీని మీద దృష్టి పెట్టి ఆ ఏదైతే 625 కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్ చేసి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ పంపించాం. కాకపోతే ఆ యొక్క సైడ్ వాల్స్ మొత్తం కాకుండా ఎక్కడైతే అత్యవసర పనులు ఉన్నాయో ఆర్థిక పరిస్థితి అట్లకి ప్రయారిటీ ఇవ్వమని ఏదైతే యొక్క సెక్రటరీ అండ్ అడ్వైజర్ యొక్క రిమార్క్స్ ప్రకారం 369 కోట్లకు ఈ రోజు మేము పరిపాలన ఆమోదం కోసం పంపించడం జరిగింది అధ్యక్ష. తప్పనిసరిగా గౌరవ సభ్యులు అడిగినట్లుగా 0 నుంచి 47 కిలోమీటర్ వరకు కూడా ఈ యొక్క అత్యవసరమైనటువంటి పనులు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈ గుంటూరు ఛానల్ కి సంబంధించి 47 కిలోమీటరే కాదు 47 నుంచి 72 కిలోమీటర్ వరకు కూడా 25 కిలోమీటర్ల ఎక్స్టెన్షన్ కూడా ఉంది అధ్యక్ష గుంటూరు ఛానల్. దానికి కూడా మేము 285 కోట్ల రూపాయలు ఆల్రెడీ నిధులు మంజూరు చేసాం, టెండర్లు పిలిచాం, ఏజెన్సీ వచ్చింది, పనులు కూడా ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి, ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నారు. అంటే గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ కింద వరకు నీళ్లు రావాలంటే ఖచ్చితంగా ఈ గుంటూరు ఛానల్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు 600 క్యూసిక్ల సామర్థ్యం ఉంటే ప్రస్తుతం 300 మాత్రమే క్యూసిక్లు ఉంది. ఇది 750 పెరగాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాధాన్యత ఇస్తూ పనులు చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మంగళగిరి మున్సిపాలిటీ 33 గ్రామాలు అదేవిధంగా గుంటూరు కార్పొరేషన్ ఈ త్రాగునీరు కోసం ఏదైతే ఈ యొక్క మంగళగిరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని కూడా అంటే ఈ క్వశ్చన్ కి సంబంధం లేనటువంటి అయినప్పటికీ కూడా ఏదైతే గౌరవ సభ్యులు లేవనెత్తారు కాబట్టి మంగళగిరి మున్సిపాలిటీలో
మరి యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం నిధులు మంజూరు చేసి మొత్తం అండర్ గ్రౌండ్ నిర్మాణం చేసి అది ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసి తద్వారా నీటిని ప్రక్షాళన చేసి ప్రజల ఆరోగ్యం కాపాడడానికే ప్రథమ ప్రాధాన్యతగా నారా లోకేష్ బాబు గారు కూడా మంగళగిరిలో ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజీని కూడా చేపడుతున్నారని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నారు. కరోనా వైరస్ కంటే భయంకరమైన వైసీపీ వైరస్ 2019-2024 మధ్య వచ్చిందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష విమర్శించారు. 5 ఏళ్లు టీటీడీలో ప్రతిదీ కుంభకోణమేనని భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని ధ్వజమెత్తారు. నాడు చైర్మన్లుగా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలా మతాలు ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. కల్తీ వ్యవహారంలో ఆధారాలతో సహా బయటపడినా సరే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. 2019-2024 వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో వేసిన ప్రతి అడుగు స్కామే, ప్రతిదీ ఒక కుట్రే అధ్యక్ష. కల్తీ నెయ్యి కదా, దానికి ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారని అధ్యక్ష. కల్తీ నెయ్యి మాత్రమే కాదు, పరమ పవిత్రంగా ప్రతి హిందువు పూజించి తీసుకునే తిరుమల లడ్డూలో జరిగిన కల్తీ నెయ్యి అధ్యక్ష. లడ్డూకి మన హిందువుల గృహాలలో ఎంతటి పవిత్రత ఉంటుందో ఈ కల్తీలైన రాద్ధాంతం చేసిన ప్రతి ఒక్కరికి తెలియాలి అధ్యక్ష. ఈ రోజు సంవత్సరానికి ఒక్కసారి కాదు, జన్మలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామిని దగ్గర నుండి ఒక్క నిమిషం కళ్ళారా వీక్షించుదామని అనేక మందికి కూడా దొరకనిది లడ్డూ రూపంలో మన ఇంటికి వస్తుంది అధ్యక్ష. దర్శనం చేసుకునే వాళ్ళు మేము దర్శనం చేసుకున్నాము, మీరు రాలేకపోయారు, అయినా స్వామి ప్రసాదాన్ని మీకు తెచ్చిస్తున్నామని తెచ్చిస్తారు అధ్యక్ష. ఆ ప్రసాదాన్ని పరమ పవిత్రంగా వెంకటేశ్వర స్వామి మన ఇంటికి నడిచి వచ్చాడు, మనం వెళ్ళలేకపోయినా అమృతంగా మనకు ప్రసాదం పంపించాలని పూజ గదిలో పెట్టి శుచిగా స్నానం చేసి ఇంటిల్లపాది కూడా ఆ రోజు ఆ ప్రసాదం తీసుకునేంత పరమ పవిత్రమైన లడ్డూకి మన హిందువుల ఇళ్లలో ఉండే స్థానం అధ్యక్ష. అది ఈ రోజు ఏంటి అధ్యక్ష, లాక్టిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, మోనోగ్లైజరేట్స్ ఏదైనా ఒక కెమికల్ ల్యాబ్ లో పనిచేస్తున్నామా వాటిలో కలిపేదని ఆలోచన వస్తుంది అధ్యక్ష. ఈ రోజు మన చట్టాలు, మనం తినే ఆహార పదార్థాల్లో కల్తీ జరిగితేనే వాళ్ళని శిక్షించేలాగా ఈరోజు మన చట్టాలు ఉన్నాయి అధ్యక్ష. మరి అలాంటిది ఈరోజు తిరుమల లడ్డూనే కల్తీ చేసిన వాళ్ళకి శిక్షలు ఈ రోజు మనం రిపోర్ట్లు చదువుతున్నాం, కానీ వాళ్ళకి శిక్షలు ఎప్పుడు పడతాయని ప్రతి ఒక్క హిందూ ఈ రోజు ఆలోచిస్తున్నారు అధ్యక్ష. మొదటి నుంచి ముఖ్యంగా 2022లోనే ఆ రోజు భక్తులు కొంతమంది తిరుమల లడ్డూల్లో ఏదో తేడా వస్తుంది, ఆ లడ్డూ ఎక్కువ రోజులు ఉండట్లేదు, జిగురుగా అయిపోతుందని చెప్పి వాళ్ళు ఇచ్చిన ఒక అనామక కంప్లైంట్ ని ఏదో తూతూ మంత్రంగా ఆ రోజు విచారణ జరిపించారు అధ్యక్ష మైసూరు CFTRIలో. కనీసం దాన్ని ప్రజలకి తెలియనికుండా దాచిపెట్టి అదే కంటిన్యూ చేసి హిందుత్వం పట్ల, తిరుమల వెంకటేశ్వర స్వామి పట్ల వాళ్ళకున్న నిర్లక్ష్య వైఖరిని గత పాలకులు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చేపట్టారు అధ్యక్ష. తిరుమల లడ్డూపై ముఖ్యంగా వైసీపీ నాయకులు చేస్తున్న చేష్టలు, మాటలు పెద్దలు అన్నట్టు దొంగే అందరినీ దొంగ అన్నట్టుంది అధ్యక్ష. వాళ్ళు చేసిన దొంగతనం బయటపడడంతో తప్పించుకునే దారి లేక ప్రజల్ని నమ్మినా నమ్మకపోయినా ఈరోజు ఏదో ఒకటి అరవాలి కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కటి ఆ విషయాన్ని వైసీపీ నాయకులు ఈరోజు రాద్ధాంతం చేస్తున్నారు అధ్యక్ష. నేరం చేసిన వాడే ఈరోజు నీతి బోధలు చెప్తున్నాడు అధ్యక్ష. అక్రమాలు చేసిన వాడే పారదర్శకత గురించి మాట్లాడుతున్నాడు. సిట్టు విచారణలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగిందని నిర్ధారణ అయింది అధ్యక్ష. ఇది 100% కాన్ఫిడెంట్, ప్రతి ఒక్కరు కూడా తెలుసు అధ్యక్ష, ఇందులో నో డౌట్ ఆన్ ఇట్. అయితే ఆధారాలతో బయటపడిన వాస్తవాలు కళ్ళకి కనిపిస్తున్నా ఇంకా ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. నిజాలు బయటపడ్డాక కూడా అబద్ధాలని అరిచి నిజం చేయాలని ప్రయత్నించడం నిజంగా ఒక రాజకీయ దివాలా తీయడమే అధ్యక్ష. ఇది వాస్తవాలపై యుద్ధం కాదు అధ్యక్ష. వాళ్ళు అంటున్నట్టు ఇది అబద్ధాలపై ఆధారపడిన ప్రచారం అధ్యక్ష. కానీ ప్రజలు మూర్ఖులు కాదు, గట్టిగా అరిస్తే నిజం అబద్ధం అయిపోదు, నిజం ఒక రోజు వెలుగులోకి వస్తుంది అధ్యక్ష. ఈరోజు ఒక హిందువుగా, ఒక భక్తురాలిగా, ఒక శాసనసభ్యురాలిగా ప్రభుత్వానికి విన్నపం అధ్యక్ష. మన ప్రభుత్వంలో మన ప్రజల మనోభావాల్ని, నమ్మకాన్ని దెబ్బతీసిన వారికి శిక్ష పడేలా చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా మన మీద ఉంది అధ్యక్ష. వీలైతే ఇంకా లోతుగా విచారణలు చేపట్టాలి, ఎంతటి వాళ్ళైనా వారికి శిక్ష పడాలి అధ్యక్ష. ఎందుకంటే ఇందాక సదరు మంత్రి గారు చదివిన రిపోర్ట్ మేము విన్నాం అధ్యక్ష. మాకు కావాల్సింది రిపోర్ట్ మాత్రమే కాదు అధ్యక్ష, ఆ రిపోర్ట్లు ఆధారంగా తప్పు చేసిన వాళ్ళపై శిక్షలు కూడా కావాలి అధ్యక్ష. మనం ఏదైనా తప్పులు చేస్తే దేవుడు శిక్షిస్తాడని మన నమ్మకం అధ్యక్ష. మరి ఆ దేవదేవుడికి మనందరి సమక్షంలో ఈరోజు తప్పు జరిగితే శిక్షించాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది అధ్యక్ష. సరైన శిక్షలు లేకపోతే ఇలాంటి బరి తగ్గించే వాళ్ళు మాటలు ఇంకా ఎక్కువ అవుతాయి అధ్యక్ష. ఈరోజు ప్రతి ఒక్క హిందువుకి న్యాయం జరిగేలా ఈ కల్తీ లడ్డు విషయంలో ప్రతి
చేసిన నేరస్తులకు శిక్ష పడాలా కోరుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.